హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు మార్నింగ్ అయితే టైం 9 అవుతుంది. ఇంకా స్కూల్ డ్యూటీకి వెళ్ళమని వాళ్ళ మేడం వాళ్ళ కొడుకు అయితే కాల్ చేసినాడు, వాడు పిల్లోడిని పిలుచుకొని రమ్మని. ఇంకా నేనైతే బయలుదేరాను. సో అక్కడికి వెళ్ళి వాడిని పిలుచుకొని డ్రాప్ చేసి, రూమ్లో వాటర్ లేదు, క్యాన్ తెచ్చుకున్నా, క్యాన్లో వాటర్ పట్టుకొని నేరుగా రూమ్కి వచ్చేస్తా. దాని తర్వాత మా బ్రదర్ వస్తాడు. వాడికైతే ఈరోజు చికెన్ చేసి వాళ్ళని తీసుకుని వస్తాను, కోడి తీసుకుని వస్తాను, చికెన్ చేసి అని చెప్తే సర్లే తీసుకుని రా త్వరగా, నాకు సాయంత్రం 6 గంటలకు డ్యూటీ ఉంది, నువ్వు 4 గంటలకు 3 గంటలకు వచ్చి తీసుకుని వెళ్ళిపో, కానీ ఇప్పుడు ఫస్ట్ తీసుకుని వచ్చి ఇచ్చేయని చెప్పిన. ఇంకొక 1 అవర్లో తీసుకుని వస్తాడంట, తీసుకుని వచ్చి ఇచ్చేస్తే సో వాడికైతే చేసి నీట్గా ఇచ్చి పంపించేద్దాం. అందులో క్రౌన్, ఇదే క్రౌన్ కారు సూపర్గా ఉంది కదా, లుక్ కూడా మామూలుగా ఉండద్ది ఈ కారుదే. అయితే వచ్చేసాను, ఇక్కడ కార్లు అంతా ఉన్నాయి కదా, సో ఇదే అనమాట పార్కింగ్, ఇదే అనమాట స్కూల్ కూడా. ఇంకా వీడు ఎప్పుడు వస్తాడో ఏమో తెలీదు. టైం అయితే 9:20 అవుతా ఉంది. ఇంకా కరెక్ట్ 9:30కి వచ్చేసాడు అనమాట బయటికి. ఇంకా అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను. ఇంకా వాడిని తీసుకొని త్వరగా పోయేసి ఇంటి దగ్గర డ్రాప్ చేసి, సో మొత్తానికి రూమ్కి అయితే వచ్చేసిన. వాడిని స్కూల్ నుంచి ఇంటికి డ్రాప్ చేసి వాటర్ తీసుకుందామని చెప్పేసి అక్కడ ఫ్రిడ్జ్ దగ్గర అయితే పోయినా. అక్కడ నీళ్ళు సరిగా రావడం లేదు, అసలు లేట్గా వస్తూ ఉంది. సో అది సగం క్యాన్ అయితే నింపుకొని వచ్చేసిన. ఇంకా మా బ్రదర్ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాడు, వచ్చి చికెన్ ఇచ్చేస్తాడు. సో నేనైతే చికెన్ ఇంకా ఒక 2 తొందర క్లీనింగ్ అంతా చేసుకొని నీట్గా వాష్ చేసి మొత్తం చికెన్ అయితే ఈరోజు చేద్దాము. సో మా తమ్ముడు అయితే బయలుదేరాడు అనమాట. వచ్చేసరికి ఇంకా ఒక 15 మినిట్స్ పడుతుంది. అప్పటి వరకు మనం వచ్చేసి టమాటాలు ఏమున్నాయి, టమాటాలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకుందాము. ఇంకా వాడు వస్తానే ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాం. దాని తర్వాత చికెన్ అంతా నీట్ కట్ చేసుకొని చికెన్ను ఈ పెద్ద బౌల్లో చేద్దాము. ఇందులో అయితే చేద్దాం అనమాట చికెన్ ఈరోజు. ఇంకా ఆయిల్ కూడా ఉంది, సరిపోతుంది ఆయిల్ ఈరోజుకి. ఇంకా రేపైతే షాపింగ్ ఎందుకు అంటే సరుకులు అన్నీ అయిపోయినాయి అనమాట, నెల సరుకులు. రేపైతే వెళ్దాము. రేపు ఎలా ఉంటుంది ఏంది కథ అనేది చూద్దాం. రేపు ఫ్రైడే కాబట్టి రేపు నాకు డ్యూటీలు ఇంత ఏముండవు. నైట్లో మనం నెక్స్ట్కి వెళ్తాం. సో అక్కడికి వెళ్ళి షాపింగ్ అంతా ఎలా చేస్తాం, ఏంది కొంటాం, ఆడ ఎంత రేట్లు ఉంటాయి, ఏంది కథ అనేది నేను ట్రై చేస్తా చూపించేదానికి. ఎందుకంటే అక్కడ ఫుల్ రష్ ఉంటారనమాట. నేను ట్రై చేస్తా చూపించేదానికి. లేదంటే నేను రూమ్కి వచ్చినాక మీకు రేట్స్ ఎంత ఏంది కదా అనేది చెప్తాను. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా మొత్తం కట్ చేసి దాని తర్వాత చూపిస్తాను. చేశాను కదా, కర్రీ అయితే కొద్దిగా వేడి చేస్తున్నా. ఇంకా ఇప్పుడైతే కొద్దిగా వైట్ రైస్ ఉంది, సో అదైతే దాంతో తినేద్దాం. టమాటాలు, పచ్చిమిరపకాయలు అంతా కట్ చేసి పెట్టేసిన. అల్లం పేస్ట్ రెడీగా ఉంది, లెమన్ ఉంది, మసాలాలు అన్నీ ఉన్నాయి. ఇంకా మా వాడు రావడమే చికెన్ తీసుకొని. చికెన్ అంతా నీట్గా క్లీన్ చేసి చేసేయడమే. ఇంకా మాఫీకి బయట కూర్చోన్నాడు. బ్రదర్ అయితే వచ్చేసినాడు, వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయినాడు అనమాట తొందరగా, మళ్ళీ వస్తానని చెప్పేసి. ఇంకా ఇది ఆనియన్స్, ఇంకా దాని తర్వాత చికెన్ అయితే తెచ్చినాడు. ఓపెన్ చేసి చూద్దాము. ఇంకా లేట్ చేయకుండా త్వరగా కట్ చేసేసి మళ్ళీ 2 గంటలకు వచ్చి తీసుకుని వెళ్ళిపోతాడు వాడు. సో ఇది కూడా కొద్దిగా బాగా ఇదే నానిపోయింది, అది 900 grams. ఇది ఫ్రెష్ చికెన్, గోల్డెన్ చికెన్ అనమాట. సో 2 ఉన్నాయి. ఇంకా ఇది 2 వచ్చేసి నీట్ కట్ చేసి దాని తర్వాత చికెన్ అయితే చేసేద్దాం. చలో ఫస్ట్ కట్ చేద్దాం ఇది. సో చూడండి, 2 కోళ్ళు అంతా కట్ చేసుకునేసిన. ఇంకా ఇప్పుడు చికెన్ నీట్ కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని అప్పుడు స్టార్ట్ చేద్దాము. సో చికెన్ అయితే మొత్తం నీట్ క్లీన్గా కట్ చేసి వాష్ చేసాను అనమాట. సో ఇప్పుడైతే మనం చేసేది స్టార్ట్ చేద్దాం. సో పెద్ద బౌల్ అయితే తీసుకుందాం. దీంట్లో అయితే కాసేపు అదే లోపల నుంచి వాటర్ వస్తుంది, చూసుకుంటుంది. ఇంకా మనం వచ్చేసి టమాటో వచ్చేసి గ్రైండర్లో కొట్టేద్దాం. దాని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి దాని తర్వాత ఇది వేసి బాగా ఇది చేసేసి ఇలా వేసేసి మసాలాలన్నీ వేసి ఇంకా అంతే అయిపోయినట్టే. చేద్దాం కాసేపట్లో. మన చికెన్ రెడీ అయిపోతుంది, కాసేపట్లో వెయిట్ చేయండి. ఈ టమాటాలు అయితే మిక్సీ జార్లో వేసి ఇంకా కొట్టేసేయడమే. చికెన్ వచ్చేసి దీనిలో షిఫ్ట్ చేసినాం. ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మన మెయిన్ ఐటమ్స్. ఫస్ట్ ఆయిల్,
సో మొత్తం మన చికెన్ అయితే ఫినిషింగ్కి వచ్చేసింది. ఇంకా అది లో ఫ్లేమ్లో దాన్ని ఒక 15 మినిట్స్ నుంచి ఒక 25 మినిట్స్ వరకు బాగా చేస్తున్నాం అనమాట. సో మసాలాలన్నీ బాగా ఇదైపోవాలా. సో అన్నీ వేసేసాను కరెక్ట్గా, చూసుకోండి. మా తమ్ముడు అడిగిన చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వాడు వచ్చేసి సాయంత్రం వస్తాడంట. సాయంత్రం వచ్చినప్పుడు తీసుకొని వెళ్తాడు, అప్పుడు చూపిస్తాను. అండ్ ఇప్పుడు నాకు కూడా 3 గంటలకు డ్యూటీ ఉంది. ఇప్పుడు టైం అయితే 1:30 అవుతుంది. నాకు తెలిసి ట్యూషన్ నుంచి వాళ్ళని పికప్ చేసుకొని వచ్చేది ఉంటుంది. ఇంకా అదనమాట. ఈరోజు కూడా డ్యూటీలు కొద్దిగా అంతంత మాత్రమే ఉంది. సాయంత్రం వచ్చేసి ఇక్కడ నుంచి మేడం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. సో అక్కడైతే లూడో వీడియో అంతా ఆడతాం మేము. నా ఫోన్లోనే ఆడేది, వీడియో అంతా తీసే కుదరదు. అక్కడికి వెళ్ళినాక ఊరికే ఒక చిన్న ఇంట్రడక్షన్ మా ఫ్రెండ్స్తో అందరితో, దాని తర్వాత ఫోన్ ఆఫ్ చేస్తాను. సో టైం అయితే అయిపోయింది 3. ఇంకా 10 నిమిషాలు ఉంది. ఇంకా మేడం వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా. అక్కడికి వెళ్ళి వాడిని పికప్ చేసుకొని అక్కడి నుంచి కోర్నిస్ అనే ఏరియాకి వెళ్ళి అక్కడి నుంచి తమ్ముడిని తీసుకొని ట్యూషన్ నుంచి ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ వస్తాను. నిన్న ఏమైందిరా అంటే, నిన్న అసలు చెట్లకు నీళ్ళు కూడా పట్టడానికి కూడా టైం దొరకలేదు. అలా పోయినాను, వచ్చాను, మేడం తీసుకున్నాను, అక్కడికి వెళ్ళిపోయాను. సో ఈరోజు అయితే ఖచ్చితంగా నీళ్ళు అయితే పట్టాలా. దాన్ని వెళ్ళిపోదాం. ఇంకా చికెన్ చూడండి ఎలా అయిందో. మామూలుగా లేదు చికెన్ అయితే ఈరోజు జిగినే. అనుకునింది ఒకటి, జరిగింది ఒకటి. పోయిన వాళ్ళ ఇంటికి వాడు ఒక్కడే వస్తాడు అనుకుంటే, వీడు వచ్చేసి కొత్తగా బ్యాగ్ తీసుకుని వస్తున్నాడు. ఇంకా వాళ్ళని తీసుకొని ట్యూషన్ దగ్గరికి అయితే వచ్చేసిన. నిన్న కూడా చెట్లకు నీళ్ళు పట్ల మేడం అరిచింది ఈరోజు పట్టమని చెప్పి. ఈరోజు పడదాం అనుకున్నా, కానీ ఇక్కడ వచ్చేసిన. చూద్దాం ఏమవుతుంది, ఏంది కదా అనేది. వదిలేసి వచ్చినాడు. వస్తానే నేరుగా ఇంటికి వెళ్ళమన్నాడు. నేరుగా వాడిని అయితే ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేనైతే మా ఇంటికి అయితే వచ్చేసిన. ఇంకా ఇప్పుడైతే చెట్లకంతా నీళ్ళు పట్టేసి, దాని తర్వాత మేడం వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ టైం, కరెక్ట్గా 5:30 పైన బయలుదేరుతారు మేడము. 45 మినిట్స్ అట్లా టైం పడుతుంది. చెట్లకంతా నీళ్ళు పట్టేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పైన అయిపోతుంది. ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని, సో నేను కూడా ఫ్రెష్ అయ్యేసి నీట్గా ఫేస్ వాష్ అంతా చేసుకొని దాని తర్వాత బయలుదేరిపోతాం అండి. ఇంకా మా బ్రదర్ అయితే వచ్చేస్తున్నాడు అనమాట. ఈ 2 బాక్సులు అయితే వేసి పెట్టేసి ఉన్నాను. ఇంకా వాడైతే ఆన్ ది వే. ఇంకా వాడు వస్తానే ఇది చేసి పంపించేస్తా. టెన్షన్ అయితే క్లియర్ అయిపోయింది. ఎందుకంటే మళ్ళీ డ్యూటీ పడి అక్కడికి వెళ్ళి మళ్ళీ వాడు అక్కడికి వచ్చి పెద్ద తలకైన నొప్పి అయిపోయేది. సో ఇప్పుడు బండి అయితే దొరికిందంట వానికి. వాడు వస్తాడు ఆన్ ది వే. ఇంకా తీసుకుని వెళ్ళిపోతాడు. టేస్ట్ ఎలా ఉందో ఏందో అనేది మళ్ళీ చెప్తాము. ఇంకా వాడు వచ్చినాక చూద్దాం. వీడు వచ్చేసి హోటల్లో, రెస్టారెంట్లో పనిచేస్తాడు అనమాట. ఇంకా వీడే చికెన్ చేయమని చెప్పింది. ఇంకా చికెన్ అయితే తీసుకొని వాడికి పోయేసి ఇచ్చేద్దాం పదండి. వచ్చేసినాడు అనమాట మా బ్రదరు. పొద్దున కోడ్లు తీసుకొచ్చినాడు చికెన్ చేయమని. చికెన్ చేసుకొని తీసుకుని వెళ్తున్నాడు. రచ్చేనా ఈరోజు. బేగ్ ఎక్ బార్ కరెక్ట్ సహిగా తెలిపినాడు తీసుకొని. ఇంకా అదనమాట. సో టేస్ట్ విషయానికి వచ్చేస్తే మామూలుగా లేదు. టేస్ట్ అయితే అదిరిపోయింది. సో మన కోసం ఇంత ఉంది. సో వాడికైతే ఇచ్చి పంపించేసిన. ఇంకా ఇప్పుడు మేడం అయితే కాల్ చేస్తారు. టైం అయితే అయిపోయింది. ఇంకొక 20-30 మినిట్స్లో మేడం కాల్ చేస్తే ఇంకా నేరుగా బయలుదేరిపోవడమే. అక్కడికి వెళ్ళి కలుసుకుందాం. బాయ్ బాయ్. ఏమైందిరా అంటే, మేడం అయితే ఈరోజు ఎక్కడికి వెళ్ళలేదు. లొకేషన్ ఒకటి వచ్చింది వాళ్ళ కూతురు దగ్గర నుంచి. ఆ లొకేషన్ చూస్తే ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు ఉంది. ఏమైందిరా అంటే, మేడం అయితే కరెక్ట్గా 8:30కి ఫోన్ చేసి బండి స్టార్ట్ చేయమన్నారు. బండి స్టార్ట్ చేసుకొని కూతురు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. అక్కడైతే డ్రాప్ చేసి అక్కడ ఆ డ్రైవర్తో వాళ్ళ కూతురు, మేడము, పని మనిషి ముగ్గురు వెళ్ళినారు. సో అతనైతే వెళ్ళినాడు అనమాట డ్రాప్ చేసేదానికి. నాకైతే రూమ్కి వెళ్ళిపోమని చెప్పినారు. రాత్రి 1:30కి ఆ టైంలో ఫోన్ చేస్తాను, బయలుదేరి నేరుగా అక్కడికి వచ్చే ఆ లొకేషన్కి అని చెప్పినారనమాట. ఇంకా నాకైతే ఇప్పుడు టైము 10 అవుతుంది. కళ్ళు చూసుకుంటే ఎట్లా అయిపోయినాయి చూడండి. నాకైతే ఫుల్ నిద్ర వచ్చేస్తా ఉంది. పడుకుంటే అసలు లేలేను. సో అందుకే ఫోన్ చూసుకుంటా ఉండిపోయినాను అనమాట. సో చూసారు కదా, ఈరోజు అయితే ఫుల్ డే వ్లాగ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నేను మోఫిక్ బాయ్ అయితే సాయంత్రం తినేసాము అనమాట. మధ్యాహ్నం మార్నింగ్ ఎప్పుడో తినింది. సో సాయంత్రం తినేసినాము. సో చికెన్ కూడా చాలా బాగుండింది టేస్ట్. కానీ స్పైసీనెస్ కొద్దిగా తగ్గినట్టుంది. మా తమ్ముడైతే ఫోన్ చేసి, ఏం నన్ను కారమే వేయలేదనా అని అడిగినాడు. మళ్ళీ వచ్చేసి ఫుల్ కారంతో సస్తున్నాం ఇక్కడ
అంత కారం ఉంది అని చెప్పినాడు. సరే బాగుందా లేదా అంటే బాగుందని చెప్పినాడు. ఓకే, ఇది కథ. నేనైతే కొంచెం ఒక 2 అవర్స్ పడుకొని దాని తర్వాత లేసి వెళ్ళిపోతాను మేడంని పిలుచుకొని వచ్చేకి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్.